గతంలో జాతీయ స్థాయి ప్రభుత్వాలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి పాకిస్తాను, చైనాను కవింపు చర్యలు లేదా పాకిస్తాన్ మీద యుద్ధం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది, ఇలాంటి ప్రచారాలు చేశాయి. అట్లాగే ఇటీవల భారతీయ జనతా పార్టీ కూడా మనం చూసాం, ఎన్నికల ముందు పుల్వామా దాడులు, ఆ దాడులను హైలైట్ చేయటం, ఇవన్నీ ప్రభుత్వం ప్రజల్లో ఉన్నటువంటి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను తప్పించుకోవడానికి వాళ్ళు చేసేటటువంటి జిమ్మికులు. అలాగే కనపడతా ఉంది. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చడంలో అట్టర్ ఫ్లాప్ అయింది. దానిని నుంచి ప్రజల నుంచి ప్రశ్నలు వస్తాయని, ఆ ప్రశ్నలు ఎదుర్కోవటం ఇబ్బందిగా ఉంటుందని, దాని గురించి ప్రజలు ఆలోచించకుండా, దాని మీద ప్రజలు వాళ్ళను ప్రశ్నించకుండా వాళ్ళ దృష్టి మరల్చేందుకు వివేకానంద హత్య కేసును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటా ఉంది. ఇందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. వివేకానంద రెడ్డి వాచ్మెన్ రంగన్న, అతని ఒక రకంగా అతని సహజ మరణం. అతని భార్య చెప్పింది కూడా, ఎక్కడ కూడా నాకు అయ్యా ఏం జరిగిందో తెలియదయ్యా అన్నదే తప్ప ఎవరో ఏదో చేసుంటారని ఎక్కడ ఆవిడ అనలేదు. కానీ కూటమి ప్రభుత్వం ప్రజలకు జవాబు చెప్పుకోలేని స్థితిలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం తమ వైఫల్యాల గురించి ప్రజలు ఆలోచించకుండా, తమ మీద ప్రజలు దృష్టి పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక ప్రచారంతో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అది చేశాడా ఇది చేశాడా అని ఆలోచించాలి అనే విధంగా చేస్తాం. ముందుగా ఈనాడులో కథనాలు, ఈనాడు ఆంధ్రజ్యోతిలో ముందుగా కథనాలు, ఒకరి వెంట ఒకరు చనిపోతున్నారు. రంగయ్య వయసు ఎంతంటే 81 సంవత్సరాల వయసు. ఒకరి వెంట ఒకరు చనిపోతున్నారు. వీళ్ళు చెప్పినటువంటి మరణాల్లో ఈనాడు ఎన్ని అబద్ధాలు రాసిందో, అచ్చోసినటువంటి అబద్ధాలు ఎన్ని రాసిందో ఒక ఉదాహరణ చెబుతాం. నారాయణ యాదవ్ జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవరు. జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి గారిని హైదరాబాద్ నుంచి వివేకానంద రెడ్డి చనిపోయిన రోజు తీసుకొచ్చింది కూడా అతనేనని, అతను వాళ్ళిద్దరు సంభాషణలు విన్నాడని, అతన్ని తప్పించారని. ఎంత దారుణం అంటే అది జగన్మోహన్ రెడ్డికి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి వ్యక్తి అతను నారాయణ యాదవ్. ఆ నారాయణ యాదవ్ 2018లోనే పాదయాత్ర సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నటువంటి సమయంలోనే అతనికి కిడ్నీకి సంబంధించి తీవ్రమైనటువంటి జబ్బులు చేస్తే, ఆ జబ్బుల్లో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని అతనికి వైద్యం చేయించాడు. చేయించినప్పటికీ కూడా దురదృష్టవశాత్తు 2019లో అతను చనిపోయాడు. 2019లో చనిపోవటమే కాకుండా అతని పేరు ఎక్కడ కూడా వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులలో అతని పేరు ఎక్కడా లేదు. లేని పేరును తీసుకొచ్చి ఈనాడు చేర్చేసింది. అతను ఎలా సాక్షి అవుతాడు? ఏ రకంగా సాక్షి అవుతాడు? జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవర్ అయితే సాక్షి అయిపోతాడా? జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కుక్క పిల్ల కూడా, లేదా
వాళ్ళు పెంచుకునేటటువంటి సాధు జంతువు ఏదన్నా కూడా సాక్షి అయిపోద్దా?